సార్ రాఘవేంద్ర గారు, సురేష్ గారు, యా ప్లీజ్ కంక్లూడ్. మిథున్ రెడ్డి గారు చూస్తే ఏమని ఆమెతో తెలుగు ప్రతి పల్పాన వండితే రాత్రి చల్లారలేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది. క్లియర్ ఉందండి? ఓకే, కంటిన్యూ. ఒక సామెత ఉందండి తెలుగులో, ప్రతి వర్షం పరవాస్తే తెల్లవారులు చల్లారలేదు. ఈయన ఒక పత్తిత్తులాగా ఇలాంటి మాటలే సురేష్ గారు ఆయన మాట్లాడే మాటలు జైల్లో పెట్టి ఇంకో న్యాయం అంట, సామాన్యులకు ఒక న్యాయం అంట. మాటలు మాట్లాడుతారు, చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇతనికి టిక్స్ అంటే అతను ఏవైతే కోరాడో ఫస్ట్ డే ఏదైతే రిమాండ్ వేశారో ఆ రిమాండ్ వేసిన రోజు ఆయన ఏవైతే కోరికలు కోరాడో ఆ కోరికల్లో భాగంగా ఏవేవైతే చట్ట ప్రకారం చేయగలరో వాటి వరకు యాక్సెప్ట్ చేశారు, రిమైనింగ్ అన్నింటిని కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈయన చాలా కామెంట్ చేశాడు. ఏంటి, ఆయన ఉండే రూమ్ లో ఒంటరిగా ఉంచారంట. జనరల్ గా రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్ లో విఐపీలు అందరిని ఉంచుతారు. అక్కడ వీళ్ళకంటూ ఒక సపరేట్ గా ఒక రూమ్ ఉంటది. అటు సైడ్ ఎవరు కూడా నార్మల్ ఖైదీలు వెళ్ళనివ్వకుండా, ఏ విఐపీనైనా నార్మల్ రెగ్యులర్ ఖైదీలు వెళ్ళనివ్వకుండా ఎవరినో ఒకరిన లోకల్ అక్కడ ఉండే వాళ్ళని ఒక అసిస్టెంట్ ఇస్తారు చిన్న చిన్న పనులు చేసి పెట్టడానికి. ఇది ఎవరికైనా తిరిగేది. ఈయన ఒంటరిగా పెట్టేది ఏ విఐపి వెళ్ళినా అదే స్నేహ బ్లాక్ లో పెడతారు, అదే రూమ్ ఇస్తారు, పొద్దున్న పేపర్ వేస్తారు, ఒక టీవీ పెడతారు, మీరు కోరినట్టు కమాండ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా పరిస్థితి. మీకు సౌకర్యాలన్నీ కూడా రిష్కొండ చూసిపోయి లోపలికి పోయాడు కదా, రిష్కొండలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ వస్తాయి. అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కావాలంటే ఎట్లా వస్తాయి? ఈయన ఏదైతే రాజ్యసభ మన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ బయటకు వచ్చాడు కదా, ఆ రోజు మాట్లాడొచ్చు కదా ఇవన్నీ కూడా. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళకి చట్టం మీద న్యాయ వ్యవస్థ కొంచెం కూడా విజ్ఞత అనేది ఉండదు, గౌరవం అనేది ఉండదు. వీళ్ళకి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, ప్రజల్ని ఒక డైవర్ట్ చేయడం, ప్రభుత్వం మీద ఏదో ఒక చల్లటం, ఇదే సరిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఎక్కడ స్కామ్ లో 3,200 కోట్లు ఏదో డబ్బుల స్కామ్ లో ఇరుక్కున్నాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు. ఈయనతో పాటు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కొంతమంది జైల్లో ఉండొచ్చారు. దానికి తగ్గట్టుగా ప్రూఫ్లు వస్తే ఏదైతే సిట్ కి ఏవైతే ఆధారాలు వచ్చాయో ఆ ఆధారాల ప్రకారంగా ఎక్కడెక్కడ డెన్లు ఉన్నాయి, ఏ డెన్ లో ఎవరెవరు డబ్బులు డీల్ చేశారు, ఆ డబ్బుల్ని ఎవరెవరు హైదరాబాద్ తరలిచ్చారు, హైదరాబాద్ లో ఎవరెవరు రియల్ ఎస్టేట్ చేశాడు, ఆ డబ్బుల్ని ఎవరెవరు దుబాయ్ కి అదే విధంగా ఇతర దేశాలకు తరలిచ్చారు, ఏ టు విత్ వీడియో ఎవిడెన్స్ ఇస్తూ అదే విధంగా వాట్సాప్ చాట్స్ తో సహా ప్రూఫ్స్ అన్ని కూడా పట్టుకొని సిట్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు వచ్చేసి అసలు మిథున్ రెడ్డికి ఏం సంబంధం లేదు, మిథున్ రెడ్డికి ఏం సంబంధం లేకపోతే అసలు ముందస్తు బెయిల్కి ఎందుకు పోయాడు? ఆయన అరెస్ట్ చేస్తారని ఈయన పేరు రాకముందే ముందస్తు తిరిగినట్టు అంటే ఆయనకి తెలుసు ఖచ్చితంగా నన్ను కూడా చేస్తారు. ఎందుకంటే దీనిలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి. మిథున్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు లిక్కర్ స్కామ్ లో? అవినాష్ ఎందుకు వెళ్ళలేదు లిక్కర్ స్కామ్ లో ముందస్తు బెయిల్కి? అవినాష్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తే కదా. లిక్కర్ స్కామ్ లో ఏమన్నా అవినాష్ రెడ్డి ఏమైనా తెచ్చుకున్నాడా? లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమైనా తెచ్చుకున్నారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు మిథున్ రెడ్డి ముందా జగన్మోహన్ రెడ్డికి? రామచంద్రారెడ్డే కదా ముందు. మరి రామచంద్రారెడ్డి తెచ్చుకోవచ్చుగా ముందస్తు బెయిల్. కొడుకు ఎందుకు పోయాడు తండ్రి పాపన్నా? అంటే ఈయన ఖచ్చితంగా 100% అయితే లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎన్ని పూటకపు మాటలు చెప్పినా, ఎంత కవర్ చేసుకుందాం అనుకున్నా రాష్ట్ర ప్రజలైతే నమ్మే పరిస్థితుల్లో లేరు. సిట్ దాని పని తను చేసుకొని పోతా ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకున్న పరిస్థితి. అయితే నేను ఈ సందర్భం ఒకటే కోరుకుంటా ఉన్నా, జనరల్ గా జైలుకి వెళ్ళిన ఎవరికైనా సరే కేసు తీవ్రతను బట్టేసి 60 రోజుల నుంచి 90 రోజుల్లో బెయిల్ రావడం అనేది 100% కరెక్ట్.
అది జనరల్ గా జరుగుతుంది. అది ఎటువంటి కేసు అయినా సరే, ఏమైనా సరే. దానిలో భాగంగానే కొన్ని కోర్టు సమర్పించలేకపోతే వీళ్ళు సిట్ వాళ్ళు సమర్పించలేకపోవడము, లేకపోతే ఇంకోటి బయట డిఫాల్ట్కి వచ్చింది. అంత నీతిమంతుడు, అంత బుద్ధిమంతుడు, అసలు ఏమీ తెలియని శుద్ధపోస అయితే ఫస్ట్ హియరింగ్ లోనే బెయిల్ తెచ్చుకోవచ్చు కదా. ఎందుకు 73 రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి? 73 రోజులు జైల్లో ఉండి నాకు బాజీ గారు అన్నట్టు కొత్త పెళ్లి కొడుకులాగా నీట్ గా ముస్తాబై వాళ్ళ ఫ్యామిలీ ప్రతిరోజు వారంలో 1-2 సార్లు వెళ్తా ఉండింది. వాళ్ళ నాన్నగారు వెళ్తా ఉన్నారు, అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇంకా అంటే మేము వాళ్ళకి జైల్లో ఆ రాస మర్యాదలు ఉంటాయి చూడండి, రంభ, ఓరవసి, మేనక, ఇవి తర్వాత వాళ్ళకి ఏది కావాలో అది విచ్చలవిడిగా మందు తాగడానికి, సిగరెట్లు తాగడానికి ఇవన్నీ కూడా కల్పించలేదనే వాడు బాధ. ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడు, విజయవాడ నుంచి నేను ఒంటరిగా జైల్లో ఉంటే విజయవాడ నుంచి సీసీ కెమెరాలు చూశారు. ఈయన వచ్చి చూసాడు, విజయవాడలో ఎవరు చూశారు? విజయవాడ యాడ్ చూసా. అంటే వీళ్ళు గతంలో చేసినటువంటి తప్పిదాలని, వీళ్ళు గతంలో చేసినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు రీకలెక్ట్ అవుతాయి. అంటే కర్మ రిటర్న్స్ అంటారు చూడండి, అవన్నీ కూడా వీళ్ళు ఊహించుకోవడం, ఈ ప్రభుత్వం మీద బురద జల్లడం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మిథున్ రెడ్డి గాని, వంశీ గాని, ఇంకొకరు గాని వాళ్ళు ఏంటంటే వాళ్ళు జైల్లో ఉన్నారు. దాని తగ్గట్టుగా కోర్టు ఏవైతే వాళ్ళ యొక్క కోర్టు లాస్ ఉంది దాని ప్రకారంగా చట్ట ప్రకారంగా బెయిల్ పొందారు, బయటకు వచ్చారు. అయితే కోర్టును గౌరవించండి, కోర్టు ఉత్తర్వులను గౌరవించండి, బయటకు వచ్చేసి నానా యాగి చేయొచ్చు, మీ ఇష్టం నోటుకు వచ్చింది మాట్లాడదు. కోర్టు ఖచ్చితంగా మాట్లాడమంటే మాట్లాడండి. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కేసు కోర్టు మాట్లాడొద్దనింది. మాకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, న్యాయమూర్తి మీద గౌరవం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అక్రమ బనాయిస్తున్నారు, నన్ను ఉగ్రవాది చేశారంటే ఉగ్రవాది లాగా అంటే పెళ్లి కొడుకు లాగా కాదు. డాక్టర్ సుధాకర్ ఎస్సీ సోదరుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన, దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డు మీద సంఖ్యలు వేసుకొని రోడ్డు మీద లాక్కోబోయారు చూడండి. ఫీల్ అవ్వాలి, అమ్మో మమ్మల్ని ఉగ్రవాదులాగా చూసారే, మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులు ఉగ్రవాదులాగా. మరి మరి ఆయన మాట్లాడుతున్నాను మరి ఉగ్రవాది ఏంటి? సంబంధం లేకుండా ఎక్కడెక్కడ ఒక టాపిక్ ఆయన సంబంధం లేకుండా మాట్లాడాడు. మరి ఆయన సంబంధం లేకుండా ఉగ్రవాది లాగా ట్రీట్ చేశాడు అన్నారు. బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్. బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్. I think you want to add a point. Yeah. బాజీ గారు ఆడియో సార్ మీది మ్యూట్లో ఉన్నట్టు. మిథున్ రెడ్డి గారు తనకేమి తెలియదు, ఏ పాపం ఎరగడు. అసలు రమేష్ గారు మాట్లాడేది అసలు లిక్కర్ స్కామే జరగలేదని మాట్లాడతాడు. ఆయన లిక్కర్ స్కామ్ తో అసలు ఈ రాష్ట్రంలో లిక్కర్ మీద ఎటువంటి స్కామ్ జరగలేదని వాదిస్తాడు ప్రతిసారి ఆయన. అటువంటిది మిథున్ రెడ్డి గారు ఇవాళ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని ఎలా ఒప్పుకుంటాడు చెప్పండి? కాబట్టి ఇప్పుడు చోట ఆధారాలు ఎవరు కూడా రిమాండ్ లో పెట్టరు, ఆధారాలతోనే పెట్టారు. ముందు తెలుస్తుంది మనకి, అన్ని కూడా బయటకు వస్తాయి, ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటకు వస్తాయి. ఇది కేవలం బెయిల్ మాత్రమే. ఇంకా విచారణ జరగాలి, దర్యాప్తులు ఉంటాయి, విచారణలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. కాకపోతే నేను ఇందాక వ్యక్తం చేసింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా సాఫ్ట్ కార్నర్ చూపిస్తుందా ఇతని మీద? ఎందుకంటే అక్కడ చిత్తూరు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా సాఫ్ట్ కార్నర్ చూపిస్తుందా అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నాను నేను మళ్ళీ. రైట్. ఇంకొకటి ఏంటంటే ఏదో నిర్దోషిగా బయటకు వచ్చేసినట్లు ఆయన మాట్లాడటం, లేదంటే కనుక కొన్ని మీడియా సంస్థలు ఆయన ఒక ఎంపీ అయి ఉండి ఈ కేసులో వారానికి 2 సార్లు వచ్చి సంతకం పెట్టాలంటేనే ఎంత తీవ్రమైన ఆంక్షలు ఉన్నాయి, ఎంత తీవ్రమైనటువంటి షరతులు ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. దేశం విడిచి వెళ్ళడానికి వీలు లేదు, ఇటువంటి చాలా ఉన్నాయి అక్కడ. ఇవన్నిటినీ పక్కన పెట్టేసి ఏదో క్లీన్ చిట్తో బయటకు వచ్చినట్టు మాట్లాడటమే విడ్డూరంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, రమేష్ గారు, రాఘవేంద్ర గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.